వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కింజారపు వారసులకు ఈసారి టీడీపీలో అత్యంత కీలక పదవులు దక్కబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. అటు బాబాయ్ ఎవరైతే ఉన్నారో అంటే ఎర్రంనాయుడు తమ్ముడైన అచ్చెన్నాయుడు, ఆయన రామ్మోహన్ నాయుడుకి బాబాయ్ అవుతారు. బాబాయ్ అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి అయితే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్నారు ఆయన. అదే సమయంలో అటు ఎర్రంనాయుడు కొడుకైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు, ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న వార్తలు అయితే చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నాయి అక్కడ శ్రీకాకుళం జిల్లా పరిధిలో. ఇది శ్రీకాకుళంలో రేపు ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా కాబోతుంది టీడీపీకి అన్న ఒక చర్చ అయితే ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ ఉంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే ఎర్రంనాయుడు ఒక సుదీర్ఘకాలం ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చి టీడీపీలో అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ వచ్చారు. సుదీర్ఘకాలం టీడీపీతో అసోసియేట్ అయ్యారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా టీడీపీ నుంచి పనిచేయడం జరిగింది. అలా తనకంటూ ఢిల్లీ స్థాయిలో ఒక ఓన్ ఇమేజ్ని అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు 2014 ఎన్నికల కంటే ముందు ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ సమయంలోనే అప్పటికే స్టూడెంట్గా ఉన్న రామ్మోహన్ నాయుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక పూర్తి స్థాయిలో రామ్మోహన్ నాయుడు గెలిపించుకున్నారు కూడా చంద్రబాబు నాయుడు. అటు ఎర్రనాయుడు సెంటిమెంట్ కూడా రామ్మోహన్ నాయుడుకి అయితే కలిసి వచ్చింది. ఇక గల్లా తరహాలోనే విభజన హామీల విషయంలో అదే స్థాయిలో మోడీని టార్గెట్ చేస్తూ తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అయితే రామ్మోహన్ నాయుడు క్రియేట్ చేసుకున్నారు. ఆ స్థాయిలో అటు హిందీలో కూడా బీజేపీ నేతల్ని పూర్తి స్థాయిలో వెంటాడారని అనుకోవాలి. లోక్సభ వేదికగా తనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్ రామ్మోహన్ నాయుడుకి. ఇక అదే సమయంలో అచ్చెన్నాయుడు 2014లో టెక్కల్ నుంచి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆయన. ఆ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయన్ని కార్మిక శాఖ మంత్రి లాంటి అత్యంత కీలక పదవిలో కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. అయితే ఇక మంత్రి పదవి అదే స్థాయిలో అసెంబ్లీలో కూడా ఆయన అచ్చెన్నాయుడు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో కూడా పార్టీకి అండగా ఉంటూ వచ్చారని అనుకోవాలి. ఇక 2019 ఎన్నికల్లో పార్టీ చాలా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంది జగన్మోహన్ రెడ్డి వేవ్ కారణంగా. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లను ఒక తమ్మింగ్ మెజారిటీని జగన్మోహన్ రెడ్డి సాధించిన వైసీపీలో ఏదైతే టీడీపీలో స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఓడిపోయినప్పటికీ అటు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలుచున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదే సమయంలో ఏదైతే రామ్మోహన్ నాయుడు సోదరైన ఆదిరెడ్డి భవానీ కూడా ఈ రోజున ఎమ్మెల్యేగా గెలుచున్నారు రాజమండ్రి నుంచి, సిటీ నుంచి. అలా పూర్తి స్థాయిలో ఆ ఫ్యామిలీ తనకంటూ ఒక పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ. ఇక ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ఆయనకు పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు కూడా ఇచ్చినారు కళా వెంకట్రావు తర్వాత అచ్చెన్నాయుడుకు. ఈరోజు టికెట్ల ఫైనలైజ్ చేసే విషయంలో కూడా అచ్చెన్నాయుడు చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం కానీ, అంటే మొన్నటి ప్రతికూల పరిస్థితుల్లోనే అచ్చెన్నాయుడు గెలిచాడు కాబట్టి ఈసారి ఈజీగా ఆయన గెలిచి బయటపడగలరు అన్న అంచనాలు అయితే వస్తున్నాయి. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ను అచ్చెన్నాయుడు మీద అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసి కూడా ఉన్నారు, ఎమ్మెల్సీ దువ్వాడను. గతంలో ఆయన రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేసి కూడా ఓడిపోయారు ఎంపీగా. ఈరోజు పేరాడ తిలక్ కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తీసుకొచ్చి రామ్మోహన్ నాయుడు మీద ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దువ్వాడ శ్రీనివాస్ను ఒకసారి నిలబెట్టారు, అంతకంటే ముందు రెడ్డి శాంతిని నిలబెట్టినా వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. కానీ ఈసారి గతంలో ఏదైతే 2019లో వైసీపీ వేవ్లో కూడా తమ సీట్లు గెలుచుకున్నాం కాబట్టి ఈసారి ఎలాగైనా జనసేన టీడీపీ కూటమి కాడుతో ఆ సీట్లు తమవే అని కూడా కింజారపు ఫ్యామిలీ వారసులు చాలా ధీమాతో ఉన్నారు. అందుకే ఈసారి వాళ్ళిద్దరూ గెలిచినట్లయితే అచ్చెన్నాయుడికి ఎలాగూ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్నారు ఆయనకు మంత్రి పదవి ఖాయమనే చర్చ అయితే ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదని అనుకోవాలి. ఇక సామాజిక వర్గ సమీకరణాల్లో కూడా అచ్చెన్నాయుడు మంత్రివర్గానికి ఫిట్ అవుతారని అనుకోవాలి. ఇక వేరే ఈరోజు రామ్మోహన్ నాయుడుకి సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీజేపీలో పొత్తులు ఆల్మోస్ట్ ఖరారయ్యాయి ఈరోజు టీడీపీకి. గతంలో కూడా బీజేపీ పొత్తుల్లో భాగంగా మంత్రి పదవులను 2 పార్టీలు పంచుకున్న పరిస్థితి. ఆ లెక్కనే ఆ రోజు అశోక్ గజపతికి కానీ సుజనా చౌదరికి కానీ మంత్రి పదవులు దక్కాయి, కేంద్ర మంత్రి పదవులు. సో ఈసారి చూసినట్టయితే పర్టికులర్గా సామాజిక వర్గ సమీకరణ కోటాలో భాగంగా రామ్మోహన్ నాయుడికి బీజేపీ పొత్తుల్లో భాగంగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనే చర్చ అయితే ఉంది. ఈరోజు తన తండ్రి తరహాలోనే ఆయన కూడా మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు అత్యంత చిన్న వయసులోనే ఒక చర్చ అయితే ఉంది. సో ఈరోజు కింజారపు ఫ్యామిలీ నిజంగా రేపటి ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తే అటు అబ్బాయికి ఇటు బాబాయికి రాష్ట్రంలో, అబ్బాయికి కేంద్రంలో మంత్రి పదవులు దక్కడం ఖాయం అంటే ఈరోజు ఆ ఫ్యామిలీ ఒక జాక్పాట్ కొట్టడం ఖాయమని అనుకోవాలి. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి, ఎన్నికల తర్వాత ఈ సమీకరణాలు ఎటువైపు తిరగబోతున్నాయి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.